ఓం శ్రీ గురుభ్యో నమః. భారతదేశంలో తొలి బడ్జెట్ను 1860 ఏప్రిల్ 7న బ్రిటిష్, స్కాటిష్ ఆర్థికవేత్త అయిన జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ను అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి గారు 1947 నవంబర్ 26న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది మధ్యంతర బడ్జెట్. అప్పటి ఆదాయపు అంచనా 171 కోట్లుగాను, ఖర్చు 197 కోట్లుగాను అంచనా వేశారు. అంటే దాదాపుగా 26 కోట్లు లోటును చూపించారు. మొదటి బడ్జెట్లో 46% రక్షణ రంగానికే కేటాయించారు. దేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ప్రస్తుతం మొరార్జీ దేశాయ్ పేరున ఉంది. శ్రీ మొరార్జీ దేశాయ్ గారు 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనతను సాధించారు. ఇందులో ఒక మధ్యంతర బడ్జెట్ కూడా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్తో నిర్మలా సీతారామన్ గారు ఈ ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. మన దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారు 1970లో ప్రధానమంత్రిగా ఉంటూనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. కోవిడ్ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారు 2021లో పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు సమర్పించే అతి ముఖ్యమైన నివేదిక ఆర్థిక సర్వే. దీనిని ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టుగా వ్యవహరిస్తారు. గత 12 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ తీరున పనిచేసిందో వివరించే విశ్లేషణాత్మక నివేదిక ఇది. బ్రిటిష్ కాలం నుంచి బడ్జెట్ను ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అనగా బ్రిటిష్ వారి కాలమానానికి అనుగుణంగా అలా ప్రవేశపెట్టేవారు. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా గారు ఈ సంప్రదాయాన్ని మార్చి బడ్జెట్ను ఉదయం 11 గంటలకు మార్చారు. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారు ఈ విధానాన్ని సవరించి బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. 1920-21న విలియం అక్వర్త్ కమిటీ సూచనల మేరకు 1924 నుండి ప్రత్యేక రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. అయితే 2017లో నీతి ఆయోగ్ సభ్యుడు అయిన వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేశారు. 2025-26 బడ్జెట్ వేతనజీవులకు భారీ ఊరటనిచ్చింది. సెక్షన్ 87E క్రింద 12 లక్షల వరకు వెసులుబాటు కల్పించారు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 అంటే మొత్తంగా 12.75 లక్షల వరకు ఉన్న వేతనజీవులకు ఎటువంటి పన్ను విధానం ఉండదు. అది ఈ బడ్జెట్లో 15 లక్షలకు పెంచవచ్చనే ఊహాగానాలు, అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్ కూడా 1 లక్షకు పెంచవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 30% పన్ను ఆదాయ పరిమితిని 24 లక్షల నుండి 30 లక్షలకు పెంచవచ్చుననే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.